ప్రైజ్ లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనా సన్నివేశానికి లైవ్ ద్వారా పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము మనము చదువుతూ ఉన్నప్పుడు అనేకమైన మర్మాలను తెలియపరుస్తూ ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని చిత్తానుసారంగా నడవటానికి ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. ఎవరికి లేని అధికారము, ఎవరికి లేని జ్ఞానము, ఎవరికి లేని విధేయత, ఎవరికి లేని సమయోచితమైన కృపతో ఆ మహాగణుడు నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు మనం దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక వ్యక్తి గురించి వాక్య ధ్యానం అధ్యయనం చేయాలి. దానికంటే ముందు ఒక పాటను పాడదాం. చాలా రోజులైంది కదా, పాటలే మనకు గుర్తుండవు. వాక్యము గుర్తుండట్లేదు, సంగీతము గుర్తుండట్లేదు. మరేం గుర్తు పెట్టుకోవాలి అంటే సాతానుగాడు కలిగి చేసే పనులను. అయితే మీతో ఎక్కువ సమయం దేవుని వాక్యం ద్వారా మాట్లాడడానికి నేను ఈ లైవ్లోకి రావడం జరిగింది. పాట పాడుకొని తదుపరి వర్తమానంలోకి వెళ్దాం. ఏ విధముగా నీకు ముఖము చూపగలను, ఈ స్థితిలో ఎట్లో నీ ఎదుట నిలువగలను. పాపం చేశాను, నిన్ను విసిగించాను. పాపం చేశాను, నిన్ను విసిగించాను. తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించినను. తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించినను. ఏ విధముగా నీకు ముఖము చూపగలను, ఈ స్థితిలో ఎట్లో నీ ఎదుట నిలువగలను. పాపవాంఛతో నిన్ను విడచి పరుగు తీసి తిని, పావనుడని పరువు తీసే పనులు చేసి తిని. పాపవాంఛతో నిన్ను విడచి పరుగు తీసి తిని, పావనుడని పరువు తీసే పనులు చేసి తిని. యోగ్యతను కోల్పోతిని, తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించినను. తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించినను. ఏ విధముగా నీకు ముఖము చూపగలను, ఈ స్థితిలో ఎట్లో నీ ఎదుట నిలువగలను. ప్రైజ్ లార్డ్. అవునండి, మనకు తెలియకుండా చాలాసార్లు మనం తప్పు చేసి పాపం చేస్తూ ఉంటాం. ఏ విధంగా ఆయనకు మన ముఖాన్ని చూపించగలం? ఏ విధంగా చూపించగలవండి? తప్పు చేస్తున్న నీవు, పాపం చేస్తున్నావు నీవు, నేను తప్పు చేయట్లేదు, పాపం చేయట్లేదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. ఆ బాగానే ఉన్న దగ్గరే నువ్వు సతికిల పడిపోతున్నావు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిని విడిచిపెట్టి అనేక సార్లు సాతానుడు తన ఆలోచన చొప్పున మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో
ఇదిగో నువ్వు చేసిన ప్రతి తప్పును ఒప్పుకొనుము అంటున్నాడు. ఈరోజు చాలా బాధేసింది. తెల్లవారుజామున ఒక విషయం విన్నప్పుడు, ఏ విధముగా నీకు నేను ముఖము చూపించగలను? ఈ స్థితిలో నీ ఎదుట ఎలా నిలబడగలను నేను? తప్పు చేసిన మనము నీతిమంతుడైన తండ్రి ఎదుట నిలబడుటకు యోగ్యులమేనా? కాదు. పాపం చేశాను, నేను విసిగించాను. ఈరోజు దేవుని వాక్యానికి కాదనకుండా, దేవుని వాక్యానికి విరుద్ధంగా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని వాక్యానుసారంగా నడవకుండా నువ్వు ఏ పని చేసినా అది దేవుణ్ణి విసిగించినట్టే. నువ్వు ఏ పనిని పూనుకున్నా అది దేవుణ్ణి విసిగించినట్టే. చాలా స్పష్టంగా నా ప్రభువు చెప్తున్నాడు, పాపము చేశాను, నిన్ను విసిగించాను ప్రభు అని. పాపము చేసి తిని నిన్ను విసిగించాను. మన బిడ్డలు మన దగ్గరకు వచ్చి, అమ్మా నాకు 100 రూపాయలు కావాలని అడిగినప్పుడు నా దగ్గర లేవురా అన్నప్పుడు, వాడు పలుమార్లు నిన్ను విసిగిస్తూ ఉన్నప్పుడు వాడిని చీదరించుకుంటావు, విసిగించుకుంటావు, వాడిని కొడతావు, భయపెడతావు. వాడు నిన్ను విసిగిస్తూ ఉన్నాడు. అలాగే మనకు జన్మనిచ్చిన మన దేవుడైన యెహోవా, మన తండ్రి అయిన ప్రభువు, నీవు విసిగిస్తుంటే, నేను విసిగిస్తుంటే, మనం చేసిన మనం పాపము చేసి ఆయన్ని విసిగిస్తుంటే ఆయన మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించినను, ఏ విధముగా నీకు ముఖము చూపగలను? ఎలా చూపిస్తావు? ఈ స్థితిలో ఎట్లు నీ ఎదుట నిలువగలను? పాపం చేశాను, నిన్ను విసిగించాను. తప్పు చేసినప్పుడు ఈ మాట నీకు గుర్తుకు రాలేదా? పాపం చేశాను, నిన్ను విసిగించాను, నేను నన్ను క్షమిస్తూనే ఉన్నాను. తప్పిపోయిన కుమారుణ్ణి ప్రభువా, కరుణతో నన్ను క్షమించు. పాపవాంఛతో నిన్ను విడచి పరుగు తీసి తిని, పావనుడని పరువు తీసే పనులు చేసి తిని. పాపపు వాంఛ, కోరిక, తప్పు చేయాలి, పాపము చేయాలనే కోరికతో శరీరము కోరికను పుట్టిస్తూ ఉన్నప్పుడు ఆ వాంఛతో ప్రభువు సన్నిధిని విడిచిపెట్టేస్తావు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని రెక్కల నీడలో ఉండవలసిన నీకు కలుగుతున్న ఆ వాంఛ, కోరిక, తప్పు చేయాలి, పాపము చేయాలి, శరీర కోరికలు చాలా మందికి ఉంటాయి. ఆ వాంఛతో ప్రభు సన్నిధిని విడిచిపెట్టేసి ఇదిగో పరుగులు తీస్తూ ఉంటావు. దావీదు పరుగులు తీశాడు. దేవుని సన్నిధిలో అప్పటిదాకా నీతిమంతుడు, న్యాయవంతుడు, జ్ఞానవంతుడుగా పేరు ప్రఖ్యాతులు కాంచిన డేవిడ్ ఆ పాపము చేయాలి అనే తలంపు పుట్టినప్పుడు ఆయన మేడగది మీద నుండి చూసినప్పుడు అతని హృదయంలో పాపపు వాంఛ కలిగినప్పుడు పరుగులు తీశాడు. తప్పు చేశాడు, వ్యభిచరించాడు. పావనుడని పరువు తీసే పనులు చేసి తిని. ఆయన పరువు తీసే పని చేస్తున్నావు. ఎదుటోడిని గురించి నీ హృదయంలో ఏదేదో ఆలోచనలు పెట్టుకుంటావు. ఎదుటోళ్ళని గురించి ఏదేదో ఆలోచిస్తున్నావు. నీ ఆలోచన ఏంటి? నీ గురించి ఎవడు ఆలోచించడా? నువ్వు సక్రమంగా స్థిరంగా ఉన్నావా? మనము జాగ్రత్తగా ఉండే ఇతరుల గురించి ఆలోచన చేయాలి. మనం బాగుండాలి ముందు. మనం బాగోకుండా ఇతరుల గురించి ఆలోచన చేసి ఇతరులను
తీర్పు తీరుస్తూ ఉంటే దేవుడు అంటాడు, నీది నీవు చూసుకో, నీ కంటిలో ఉన్న దూలమును నీవు ముందు తీసుకో, తర్వాత ఎదుటోడి కంటిలో దూలాన్ని చూడగలవు. నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో చాలా మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు దేవుని వాక్యము అంశం ఏంటంటే యోషోబు యొక్క చరిత్ర. యోషోబు యొక్క చరిత్ర. యోషోబు ఎటువంటి వాడు? యోషోబు ఎలా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు? యోషోబు ఏ విధంగా అభివృద్ధి పరిచాడు? యోషోబు ఏ విధంగా గొప్పవాడయ్యాడు? చూస్తే పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధుడైన మోషే ఆదికాండము 49వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుదాం. యోషోబు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించాను. యోషోబంట ఫలించే కొమ్మ, యోషోబంట ఫలించేడి కొమ్మ. అంటే కొమ్మ ఎక్కడ ఫలిస్తుంది? ఒక విత్తనాన్ని విత్తావు, ఒక మొక్కను నాటావు, అది ఫలించడానికి ఎక్కడ ఫలిస్తుంది? అరణ్య ప్రదేశములో ఇసుక రేణువుల మధ్య, రాళ్ల మధ్య ఒక మొక్కను నాటినప్పుడు అది ఫలిస్తుందా? ఫలించదు. అది ఎక్కడ ఫలిస్తుంది అంటే అది దేవుని వాక్యమనే ఊట దగ్గర ఫలిస్తుంది. ఈరోజు నువ్వు ఎక్కడ ఫలిస్తున్నావు? మందిరంలో ఉండవలసిన నీవు, మందిరపు నిధిలో గడపవలసిన నీవు బజార్ల మీద, రచ్చబండల మీద గడుపుతున్నావు. నువ్వు ఫలించేవాడివా? నిన్ను నీవు అణుచుకుంటున్నావు. నీ హృదయాన్ని, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ప్రభు చెప్తున్నాడు, యోషోబు ఫలించేడి కొమ్మ. ఏ కొమ్మ? ఫలించేవాడు. దాని కొమ్మలు ఊట దగ్గర ఫలిస్తున్నాయి. నా దేవుని విన్నారా? ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించుచున్నవి. గోడ మీదకెక్కి వ్యాపించుచున్నాయి. ఒక చెట్టు విత్తనాన్ని మనం నాటినప్పుడు దాని రెమ్మలు గోడల మీద అల్లుకుంటూ ఉంటాయి. ఏ చెట్టు అది? కాకరకాయ చెట్టు అనుకో, ద్రాక్ష చెట్టు అనుకో. దాని రెమ్మలు అనేవి వాలుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఇదిగో 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 ఊట దగ్గర పెరిగే చెట్టు కొమ్మ వ్యాపిస్తూ ఉంటుంది. ఇదిగో వాక్యమును చేతబట్టుకొని నడిచే ఆ క్రైస్తవుడు వ్యాపిస్తూ ఉంటాడంట. ఈరోజు మనం ఎక్కడున్నామండి? ఈ పాట వింటుంటే, ఈ పాటను, ఆ పదాలను గమనిస్తూ ఉంటే చాలా బాధేసింది. నిజమే కదా? పాపము చేసి నిన్ను విసిగించేవాడినే కదా నేను. నీ పరుగు తీసేవాడిని, అయినను నన్ను ప్రేమించావు. అయితే యోషోబు ఎదుర్కొన్న సమస్యలను చూద్దాం. శోధించబడిన తరువాతే రాయి సువర్ణంగా మార్చబడుతుంది. అయితే యోషోబు ఏ సమస్యలను ఎదుర్కొన్నాడు? యోషోబుకు కలిగిన సమస్యలు ఏంటి? యోషోబు సమస్యలను కొని తెచ్చుకోవడానికి, యోషోబు సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం ఏంటి? భజింతును నిన్ను జగదీశాస్త్రి ఈశామ రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశాస్త్రి ఈశామ రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత స్థిర జీవనిధి,
మహిమాన్విత స్థిర జీవనిది, భజింతును నిన్ను జగదీశాస్త్రి ఈశామ రక్షణకర్త. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆది కాండము 37వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని చదువుదాం. ఆది కాండం 37వ అధ్యాయము 17వ వాక్యం. అందుకు ఆ మనుషులు ఎక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి. వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరముగా ఉండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఎక్కడ ఉన్నను ఈ ఒక గుంటలో పారివేసి తృష్ట మృగము వీన్ని తినేసిందని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింప దలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. పరిశుద్ధ గ్రంథాన్ని మనము గమనిస్తూ ఉంటే ఒక ఇంట్లో అంట సుమారుగా ఒక 10 మంది పిల్లలు అనుకుందాం. ఒక ఇంట్లో 10 మంది పిల్లలు అనుకుందాం. 11వ వాడు కూడా పుట్టాడంట. అయితే తండ్రికి ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది? తండ్రికి ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది? ఉంటే పెద్ద కొడుకు మీద ఉంటుంది, లేకపోతే చివరిగా పుట్టిన 11వ వాడి మీద ఉంటుంది. చిన్నవాడు పసివాడి మీద ఉంటుంది. యోసేపు పుట్టినప్పుడు యోసేపు జననము దేవుడు యాకోబుకు దర్శించాడు. అయితే యోసేపు పుట్టినప్పుడు తన తండ్రి అయిన యాకోబు దేవుని సమక్షంలో అతనికి జన్మనిచ్చాడు. యోసేపు ప్రార్థనాపరుడు, యోసేపు దేవునికి భయపడేవాడు. మిగిలిన 10 మంది అన్నదమ్ములు భయపడేవాళ్ళు కాదు. కానీ ఇతడు గుణానవంతుడు, సుబుద్ధి కలిగిన వాడు, ప్రభు యొక్క మాట ప్రకారంగా నడిచిన భక్తుడు యోసేపు. ఎప్పుడైతే యోసేపు ఆ విధంగా నడుస్తూ ఉన్నాడో యోసేపుకు ఒక రోజు కల వచ్చింది. ఏ కల అంటే, అనా 10 పనులు 11 పనులు పడుకొని ఉన్నాయి, 12వ పన నిలబడి ఉంది. అవునా? ఏంట్రా 11 పనులు ఒక పనకు సాష్టాంగ పడుతున్నాయా అని అంటే, అవునన్నా అన్నాడు. అంటే ఏందిరా అంటే, అదేం లేదన్నా, ఇదిగో మీరందరూ కలిసి నా కాళ్ళు మొక్కుతారు, నేను మిమ్మల్ని ఆదుకుంటాను. అంతేనా? అంతేనండి. అరే మొక్కండ్రా, అబ్బాయి కాళ్ళు మొక్కండి అన్నాడు పెద్దోడు. నటించారు. ఈడేం చేశాడు? యోసేపు తండ్రి దగ్గర నుండి వారు గొర్రెలు కాసుకోవడానికి వెళ్తే వాళ్ళకి ఆహారం ఇవ్వటానికి దోతానుకు వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాడిని దూరం నుండే చూశారు. చూసి ఒక ఆలోచన పదును పెట్టాడు. ఏమనంటే, ఈయన్ని కలలు గనేవాడిని చంపేద్దాం అని ఆయన మీద పగబట్టినప్పుడు తన యొక్క అన్నలలో ఒకడైన రూబేను యోసేపును చంపేస్తే ఎలా? వాడు కూడా మన తమ్ముడే కదా, వాడు కూడా మన తమ్ముడు మనవాడే కదా, చంపకూడదు, వాడి మీద
చంపకుండా తండ్రికి అప్పగించేద్దాం, వద్దు వద్దు అని ఎంతో బ్రతిమలాడిన మిగిలిన వారు ఆగలేదు, మిగిలిన వారు ఆపలేకపోయారు. అయితే యోసేపు యాకోబుకు ఇష్టుడైన ప్రియుడు కుమారుడు అనే విషయము తెలుసు. అయితే ప్రభు చెప్తున్నాడు కదా, నువ్వు శపించబడిన తర్వాతే రాయి సువర్ణంగా మార్చబడుతుంది. ఇప్పుడు నువ్వు శపించబడుతున్నావు, దూషించబడుతున్నావు, ఇదిగో రేపు నువ్వు సువర్ణంగా మార్చబడబోతున్నావు అంట. ఎప్పుడైతే అన్నల దగ్గర మర్యాదలు లేవో, ఎప్పుడైతే అన్నల దగ్గర దూషించబడటం ప్రారంభించాడో, అప్పటి నుండి దేవునికి ఇష్టుడైన బిడ్డగా యోసేపు పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఆ మార్గమును వెళుతున్న కొంతమంది గుర్రపు యోధులు వారి దగ్గర కొన్ని నాణ్యాలకు యోసేపును అమ్మేశారండి. ముందు అతన్ని ధోనిలో పడేశారు. పిలుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, మీకేం కావాలన్నా ఇస్తాను 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 అని రోధిస్తున్నాడు. అన్నలారా అన్నలారా, నేను మీకు ఏ అపకారము చేశాను? నేను ఇక నుండి మీకు అడ్డుగా ఉండను, ఇక నుండి నేను మీరు చెప్పినట్టే వింటాను అని అన్నలను ప్రేమిస్తూనే ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. కానీ అన్నల హృదయం మాత్రం కరగలేదండి. మూర్ఖులైన అన్నల చేతిలో పడిపోయాడు యోసేపు. అదే 37వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం చదివితే, యోసేపు అతన్ని పడద్రోయుడని వారితో చెప్పెను. యోసేపు తన యొక్క సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అతని అంగిని అతడు తోడుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడివేసిరి. అయితే వాళ్ళ దగ్గర పాడుబడ్డ ఒక బావి ఉంది. ఆ బావిలో యోసేపును పడేశారండి, బావిలో పడేశారు. ఈరోజు లోకంలో నువ్వు ఉన్నావు. అయితే దేవుని బిడ్డలారా, లోకంలో నువ్వు ఉన్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళు యేసు ప్రభుని నమ్మనప్పుడు వాళ్ళు నిన్నేం చేస్తారు? నీ చుట్టూ ఉన్న నీ ప్రజలు, బంధువులు, మిత్రులు, స్నేహితులందరూ పాపమనే పాడుబడ్డ బావిలో నిన్ను పడేసే అవకాశం ఉంది. వాళ్ళు తప్పులు చేసి, వాళ్ళు పాపం చేసి నీ మీద మోపుతూ ఉన్నప్పుడు, ఆ పాపం నువ్వే చేసావని రుజువుపరుస్తూ ఉన్నప్పుడు నీవు పాడుబడ్డ బావిలో పడిన దానివి, పాడుబడ్డ బావిలో పడేవాడివి. నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో యోసేపుకు శ్రమ సంభవించినప్పుడు ఊరక ఉండక ప్రార్థనలో గడిపాడు. శోధించబడిన తరువాత సువర్ణంగా మార్చబడ్డాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఈరోజు శోధనలు సంభవిస్తున్నాయని, అది అవమానాలు సంభవిస్తున్నాయని, బాధలు వస్తున్నాయని, దుఃఖాక్రాంతులను అవుతున్నానని నీ జీవితాన్ని పదును పెట్టలేకపోతున్నావు. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేకపోతున్నావు. సమయోచితమైన జ్ఞానము చేత, సమయోచితమైన తెలివి చేత, సమయోచితమైన దేవుని వాక్యానుసారంగా నడవలేకపోతున్నావు. నీ జీవితము అంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఊటలాగా అయిపోయింది, బుడగలాగా అయిపోయింది. ఈరోజు పాడుబడ్డ బావి అనే పాపపు ఊబిలో నిన్ను పడేయడానికి నీ వాళ్ళే నిన్ను శత్రువుగా ఇదిగో రెడ్ మార్క్ చేశారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యాన్ని విశ్వసించు, దేవునితో ప్రార్థనలో గడుపు, దైవ సంకల్పానుసారంగా ఎదుగు. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది. కరుణగల దేవుడు ఏనాడు నిన్ను విడిచి వెళ్ళడు. కృపామయుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన వాడు, సర్వోన్నతుడు, సర్వశక్తికి అధిపతి, ఇదిగో లోకంలో ఉన్న సకల జనులందరికీ తండ్రిగా పిలువబడేవాడు ఈరోజు నిన్ను ఏమాత్రం విడిచిపెట్టాడు. ఆయన చెప్తున్నాడు, నా దగ్గరికి నువ్వు వస్తే, నాతో నువ్వు ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నా దగ్గరికి, నా సన్నిధిని విడిచిపెట్టి ఇదిగో నీవు నీ జీవితంలో శోధన అనుభవిస్తున్నావు. ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటాము, కానీ సరి అయిన బలోపితమైన బలమైన దేవుని వాక్యముతో నింపబడిన, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రార్థన మాత్రం మనం చేయలేము. 5 నిమిషాలు ప్రార్థన చేస్తే కూర్చోవాలనిపించింది, 5 నిమిషాలు మోకాళ్ళు ఊని మొరపెడుతూ ఉంటే నిద్రపోదామనిపించిందేమో. పరిశుద్ధ గ్రంథం చాలా అర్థవంతంగా ప్రబోధిస్తుంది. ప్రార్థన చేయువాడు నా సన్నిధిని అతిష్ఠించుకునేవాడు. నీ కుటుంబం మారలేదా? నీ తమ్ముళ్ళు మారలేదా? నీ భక్తులు మారలేదా? నీ ఆత్మీయ జీవితం మారలేదా? నీ వాళ్ళు మారలేదా? నీ తల్లిదండ్రులు మార్పు చెందలేదా? అయితే వాళ్ళందరినీ విడిచిపెట్టు. నీ ఆత్మ సారథ్యం ఎక్కడుంది? నీ ఆత్మను మారావా? నువ్వు
మారాలి. నా దేవుని బిడ్డలారా, ఇదిగో ఎక్కడో నశించి నరకానికి వెళ్ళుచున్న నన్ను దేవుడు ఎన్నుకొని తన బిడ్డగా చేర్చుకొని ఈరోజు మీ ముందు వాక్యాలు ప్రకటించడానికి కృపనిచ్చాడు. శోధన సహించువాడు ధన్యుడండి. సమస్య కలిగిందని కృంగిపోతూ, సమస్య వచ్చేసిందని కృంగిపోతూ, బాధపడుతూ, రోదన చెందుతూ, కన్నీరు విడుస్తూ, దేవుని వాక్యానికి విరోధంగా ఇదిగో 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 లోకానుసారంగా నడుచుకుంటూ ఉంటే ప్రయోజనమో? సమస్య వచ్చింది అంటే దానికి ఒక పరిష్కారం కూడా దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథములో యోషోబుకు సమస్య వచ్చింది. అన్నదమ్ములు దూషించారు, అన్నదమ్ములు హేళనపరిచారు, అన్నదమ్ములు చంపేయడానికి ప్రయత్నం చేశారు. కానీ తన విశ్వాసం ఒకటి, నా దేవుడు నన్ను చూస్తాడు కదా, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా, నా దేవుడు నన్ను పట్టుకున్నాడు కదా, నా దేవుని చేతిలో నేనున్నాను కదా, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు నన్ను అనాథని చేయుడు, నా దేవుడు నన్ను ఆదరిస్తాడు, నేను ఏదో ఒక రోజు నా దేవుని ఎదుట నిలబడతాను. మీకుందా విశ్వాసం? మీకుందా విశ్వాసం? ఒకసారి ప్రియ తల్లి, చెల్లి, అక్క, ప్రియా యవనస్తులారా, ప్రియ యవనుడా, నీకుందా ఆలోచన? బ్రదర్, ఆలోచించే. నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయము నీ కొరకే పదిలపరచితే, ఆరిపోయెను నా వెలుగు దీపము, నుండి వేరు చేయరు, నుండి వేరు కానయా. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్నే ప్రేమించి నా హృదయము నీ కొరకే. పాడుకోండి. నా దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి చేత శపించబడే నీవు, ఇక్కడ మానవత్వం కనబడట్లేదు. యోషోబు దగ్గర అన్నలు విరుచుకు పడుతున్నారు, దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు, బాధ పెడుతున్నారు, కృంగతీస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అతన్ని విసిగిస్తున్నారు. అయితే దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాడు కాడు యోషోబు. ప్రార్థనలో మమేకమైన వాడు యోషోబు. గమనించు, జ్ఞాపకం చేయి. దేవుని వాక్యమనే ఖడ్గము చేత పట్టబడిన నీవు, దేవుని వాక్యమనే ఖడ్గము చేత ఆశీర్వదించబడే నీవు, దేవుని వాక్యమనే ఖడ్గాన్ని బలంగా ఉంచుకోవాలి. దాని విశ్వాసం, దాని చిత్తానుసారంగా నడవాలి. చూద్దాం మూడో మాట. ఒకటి, అన్నల చేత కొట్టబడ్డాడు. కొట్టారు, అన్నలు కొట్టారు. అన్నలు కొట్టి, కాళ్లతో కొట్టి, తగలరాని చోట దెబ్బలు తిని వాడు మరలా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? యోషోబు పాడుబడ్డ బావిలో అతన్ని వేసేసి పైన ఒక రాయి అడ్డు పెట్టేసి కేకలు వేస్తున్నారు, అయ్యో నన్ను కాపాడండి, నేను మీకు ఏ అపకారము చేశాను. ఈరోజు పాపములో పడిపోయిన తర్వాత, ఇదిగో సమస్యల వలయంలో పడిపోయిన తర్వాత, ఈరోజు అప్పుల సమస్యలను కూరుకుపోయిన తర్వాత, అయ్యో నన్నెవరు కాపాడగలరు? ఇదిగో అస్వస్థతగా ఉన్నప్పుడు, అనారోగ్యము చేత పీడించబడి, ఇదిగో మంచాన పడినప్పుడు ఒకవేళ నువ్వు కూడా పిలుస్తున్నావేమో, అయ్యో నన్నెవరు కాపాడగలరు? నన్నెవరు పాపము నుండి బయటకు తీయగలరు? ఎవరు నాకు న్యాయము చేయగలరు అని ఒకవేళ ప్రాధేయపడుతున్నావు, కేకలు వేస్తున్నావేమో, నేను ప్రకటిస్తున్న క్రీస్తు అంటున్నాడు కదా, నా దగ్గరికి రారా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆదికాండం 37:28-36 వాక్యాలు చదివితే యోషోబు అమ్మబడ్డాడు. మూడవది, యోషోబు అమ్మబడ్డాడు. చూద్దాం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోషోబును పైకి తీసి ఆ ఇస్మాయేలీయులకు 20 తులముల వెండిని అతనిని అమ్మివేసిరి. వారు యోషోబును ఐగుప్తునకు తీసుకొని పోయేరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోషోబు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి
చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడా? నేనెక్కడికి పోదుననగా వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగిని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుణ్ణి అంగి అవునో కాదో గుర్తుపట్టునని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దృష్టమృగం వానిని తినివేసినని యోసేపు నిశ్చయముగా చీల్చబడినను. యాకోబు తన బట్టలను చింపుకొని తన నడుమును గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకును యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతులలో లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళుదనని చెప్పి అతని తండ్రి అతన్ని కోసము ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడను రాజ సంరక్ష సేనాధిపతి అయిన పోతీఫరు అతన్ని అమ్మివేసిరి. నా దేవుని బిడ్డలారా, రూబేను అనేవాడు వచ్చి గుంటలో చూసినప్పుడు ఆ యోసేపు లేడు. తన అన్న వచ్చి చూసినప్పుడు యోసేపు లేడు. వెళ్ళి తన సహోదరులతో కలిసి అడుగుతున్నాడు, రూబేను నా సహోదరుడు ఎక్కడా అని, నేను ఎక్కడికి పోదునని, నేను ఎక్కడికి పోయి ఎక్కడ వెతుకుదునని అని కేకలు వేస్తూ ఉంటే వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. మేక పిల్లను ఒకటిని తీసుకొని రక్తములో అతని యొక్క నిలువు టంగిని ముంచి ఆ రక్తంతో కలిగిన బట్టలను, ఇదిగో మృగము ఒకటి నీ యోసేపును తినేసింది అని చెప్పుము అని యాకోబు దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు యాకోబు గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యో, ఇది నా కుమారుని నిలవటంగి నా కుమారుడు లేడే అని అంగలారుస్తున్నాడు. ఇదిగో నా దేవుని బిడ్డలారా, పాపములు పడిపోయినప్పుడు ఇతరులు చెప్పిన మాటలు విని, ఇతరులు చెప్పిన సూచనలు విని, ఇతరులు చెప్పిన సలహాలను విని పాపములో పడిపోయిన వెంటనే గుండెలు బాదుకుంటే ప్రయోజనము లేదు. అయ్యో నన్ను ఎవరు కాపాడగలరు అని నువ్వు రోధిస్తే ప్రయోజనము లేదు. యోసేపుకు అందరూ ఉన్నా యోసేపును ఒంటరి వాణ్ణి చేశారు. ఈరోజు నీకు ఎవరు లేకపోయినా, ఒకవేళ అందరూ ఉన్నా నిన్ను ఒక గుంతలో పడేయాలని, నిన్ను తక్కువ చేయాలని, నిన్ను దిగజార్చాలనే చూస్తున్నారు నీ కుటుంబ సభ్యులు. నువ్వు ఎదుగుట వాళ్ళకు ఇష్టము లేదు, నువ్వు ఫలించుట వాళ్ళకి ఇష్టము లేదు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యోసేపు నీవు ఫలించే కొమ్మవిరా, ఊట యొద్ద నీవు కొమ్మగా ఫలించేవాడివిరా. కానీ యోసేపు జీవితంలో ఫలించే కొమ్మగా ఆ యొక్క వాగ్దానం ఉంది. కానీ అతడు అన్నల చేత కొట్టబడ్డాడు, అన్నల చేత ఆ పాతుబడ్డ బావిలో పడవేయబడ్డాడు. ఆ తర్వాత యోసేపు అమ్మబడ్డాడండి. ఈరోజు నువ్వు కూడా నీ ఇంట్లో వాళ్ళ మాటలు విని అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి వాళ్ళు నిన్ను దిగజార్చగలిగిన స్థితికి వచ్చేస్తున్నావు. దిగజార్చేస్తున్నారు, వాళ్ళు నిన్ను దిగజార్చేస్తున్నారు, పాపంలో పడేస్తున్నారు. నువ్వు పాడుబడిపోవటం, నువ్వు పేదవాడిగా ఉండటం, నీవు విసిగిపోవటం, నీ జీవితాన్ని పాడు చేసుకోవడం, నీ కుటుంబాన్ని చెల్లాచెదురు చేసుకోవడమే నీ కుటుంబానికి కావాలేమో. ఒకడు ఎదుగుతూ ఉంటే ఇంకొకడికి ఓర్చుకోలేని స్థానం. ఒక్కడు ఎదుగుతూ ఉంటే ఆ కొడుకు ఎందుకు అంతలా ఎదుగుతున్నాడండి? తల్లిదండ్రులే కళ్ళు మంటగా మారే దినాలైపోయినాయి ఇప్పుడు. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెంటనే సహాయం చేసేవాడు నా ప్రభువు. వెంటనే చూద్దాం 4వ మాట, 37వ అధ్యాయము
8 నుండి 18 వాక్యాలు మనం చదివితే, నిందలను అవమానాలను భరించాడు యోషోబు. నిందలు అవమానాలు భరించిన యోషోబుకు నిందలు అవమానాలు భరిస్తున్నాడు. వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది ఎలా అలా అని ఇలాంటి వాడు అలాంటి వాడు శపితమైన మాటల చేత అతడు మాట పడుతున్నవాడు యోషోబు. 8 నుండి చదివితే, అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధిపతి కావుదువా అని అతనితో చెప్పి అతన్ని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. ఒక ఇంట్లో నీతిగా ఎవడైనా ఉంటే వాడి మీద పగలు ఎక్కువ, వాడి మీద గొడవలు ఎక్కువ, వాడి మీద కోపం ఎక్కువ, వాడి మీద అసూయ ఎక్కువ, వాడి మీద అవమానాలు ఎక్కువ, వాడి మీద నిందలు ఎక్కువ మోపుతారు. ఎందుకంటే వాడు నీతిగా నడుచుకుంటున్నాడు కదా. నీతి అనే దానికి మన దేశంలోను మన సమాజంలోను ఇహలోకములో స్థానము లేదు కదా. నీతి న్యాయములకు స్థానము లేని దౌర్భాగ్యమైన జీవిత సత్యాలను అనుభవిస్తున్న మనకు దేవుడు చెప్తున్నాడు, ఒకప్పుడు యోషోబు అనేవాడు ఉండేవాడు, వాడికి ఇలాగే జరిగింది, ఈరోజు నీకు అలాగే జరుగుతుందేమో. అయితే వాడి జీవితంలో జరిగిన గొప్ప ఘనకార్యాలు నేను నీ జీవితంలో కూడా జరిగిస్తాను అంటున్నాడు ప్రభు. నీతి న్యాయములకు స్థానం లేనప్పుడే నువ్వు ఎవరికి నచ్చవు. నీతిగా నువ్వు నడుచుకుంటున్నప్పుడే నువ్వు ఎవరికి నచ్చవు. ప్రభు చెప్తున్నాడు, ఏమిటయ్యా నీ బాధ, ఏమిటి శోధన, ఏమిటి దుఃఖము, ఏమిటి అంధకారం అని వేదన చెందాడు, రోధిస్తున్నాడు, అవమానపడ్డాడు. నా ప్రతిభ బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చాలాసార్లు చాలా రకాలుగా చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నా దగ్గరకు నువ్వు వస్తే, నాతో నువ్వు ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను కదా, నేను నిన్ను దీవిస్తాను కదా, నేను నిన్ను ఆదరిస్తాను కదా, నేను నిన్ను అభిషేకిస్తాను కదా. ఇదిగో నీ వాళ్ళని నమ్ముకు, ఎవరిని నమ్మకు. భూమి మీద మనుష్యుడు స్వార్థముతో నిండబడినవాడు, నింపబడినవాడు. చూద్దాం 5వ మాట, యోషోబు ఆదికాండం 39వ అధ్యాయం 19, 23 వాక్యాలు మనం చదివితే, వారు ఇదిగో ఈ కల కనువాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి ఎక్కడున్న ఒక గుంటలో పడివేయుడని చెప్పాను. అంటే జైలు చెరసాల పాలయ్యాడు యోషోబు. ఏమయ్యాడు? గుంటలో పాడుబడ్డ బావిలో పడిపోయాడు యోషోబు. వాడిని చంపి 39, 19 మనం చదివితే, కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నిదాసుడు నన్ను చేసేనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలను బంధింపబడు చెరసాలలో వేయించెను. అక్కడక్కడ చెరసాలలో ఉండెను. అతడు యెహోవా యోషోబునకు తోడయుండి అతన్ని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. యోషోబు చెరసాల పాలయ్యాడండి. పోతీఫర్ భార్య యోషోబును వశపరుచుకోవడానికి ప్రయత్నం చేసింది. యోషోబును వశపరుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు యోషోబు యొక్క ఆ యొక్క నీతి యథార్థతలను పరిశీలన చేసింది. ఇటువంటి భర్త నాకు కావాలని పోతీఫర్ భార్య యోషోబును పాడు చేయాలని, వశపరుచుకోవాలని, శయనించాలని ఎంతో ప్రయత్నం చేసింది. కానీ యోషోబు దేవునికి లోబడినవాడు, యోషోబు నీతిమంతుడండి. ఈరోజు నీ దగ్గరికి వచ్చి ఎవరైనా నిన్ను వశపరుచుకోవాలన్నా, ఎవరైనా నిన్ను పాడు చేయాలన్నా, ఎవరైనా నీతో సహజీవనం చేయాలన్నా ముందు ప్రార్థన మాత్రం చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరుస్తాడండి. అయితే యోషోబు అతనికి లొంగనప్పుడు అతడు పారిపోతూ ఉన్నప్పుడు యోషోబు బట్టలు లాగింది. బట్టలను అక్కడే వదిలిపెట్టేసి పారిపోయాడండి ఒకే ఒక అంగితో. ఈమె బట్టలన్నీ తీసేసి చెప్తుంది కదా, అయ్యో ఇదిగో నువ్వు నాకు పెట్టిన ఇదిగో నువ్వు నాకు పెట్టిన ఈ పనివాడు నన్ను వశపరుచుకోవడానికి, పాడు చేయటానికి ప్రయత్నము పన్నాడు అని అన్నప్పుడు యజమానుడైన పోతీఫర్కి కోపం వచ్చిందండి. యోషోబు అలాంటి వాడు కాడు అనే విషయము పోతీఫరుకు తెలుసు. తన భార్య అలాంటిదే అని తెలుసు. కానీ ఎక్కడ తన భార్య తప్పు చూపిస్తే తనకు దూరం అవుతుందోనని యోషోబు మీద నిందను మోపి యోషోబును చెరసాలలో పడేసిన తరువాత
యోషోబు దగ్గరకు వచ్చే క్షమాపణ కోరుతున్నాడండి పోతీఫర్. దైవజనుడా, యజమానుడా, దేవుని సేవకుడైన యోషోబు, నన్ను క్షమించు, నా భార్య అలాంటిదని నాకు తెలుసు, నీవు అలాంటి వాడవు కావని నాకు తెలుసు, నన్ను క్షమించయ్యా అని యోషోబు దగ్గర క్షమాగుణమును పొందుతున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, నీతిగా నడుచుకున్నప్పుడు నీ ఎదుటివాడికి నీతిమంతుడిగా కనబడతావు. నీతి యథార్థలకు కారణభూతుడైన దేవుడు నిన్ను నీతిమంతుడిగానే నిలబెడతాడు. ఇది నగ్న సత్యం. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఏంటి? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఎలా ఉన్నావు? నీతి యథార్థతలు కలిగి ప్రభు దగ్గర నీతిమంతునిగా నువ్వు నిలబడినప్పుడు, నీకు శోధన వచ్చినప్పుడు ఆ శోధన నుండి నిన్ను విడిపించగలిగిన సమర్థుడు నా ప్రభు అయిన యేసు, నేను ప్రకటిస్తున్న ప్రభు. అయితే యోషోబు పొందుకున్న సమస్యలు అయితే అవి. అయితే యోషోబు పొందుకున్న సమాధానం చూద్దాం. యోషోబు ఎదుర్కొన్న సమస్యలను చూసాం కదా, యోషోబు పొందుకున్న సమాధానాన్ని చూద్దాం. 2 మాటలు. ఆదికాండము 42వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, కరువు కానాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొని వచ్చిన వారితో కూడా ఇజ్రాయేలు కుమారులు వచ్చిరి. అప్పుడు యోషోబు ఆ దేశమంతటిని మీద అధికారి అయి ఉండెను. అయితే అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం ఇచ్చుచు మెమ్మకము చేయువాడు కనుక యోషోబు సహోదరులు వచ్చి ముఖములను నేల మోపి అతన్ని వందనమును చేసిరి. యోషోబు తన సహోదరులను చూసి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి, మీరెక్కడ నుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు, ఆహారము కొనుటకు కానాను దేశము నుండి వచ్చితిమనిరి. యోషోబు తన సహోదరులను గుర్తు పెట్టెను, కానీ వారతన్ని గుర్తుపట్టలేదు. యోషోబు వారిని గూర్చి తాను కనిన కలను జ్ఞాపకము చేసుకొని, మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చితిరని వారితో అనగా, వారు, లేదు ప్రభువా, నిదాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక మనుష్యుని కుమారులము. మేము యథార్థవంతులమే కానీ నిదాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడు, లేదు, ఈ దేశము గుట్టు తెలుసుకొనుటకే వచ్చితరని వారితో అనెను. అందుకు వారు, నిదాసులమైన మేము 12 మంది సహోదరులము, కానాను దేశములో నున్న ఒక మనుష్యుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి. అయితే యోషోబు కల వచ్చింది. ఆ కల జ్ఞాపకం వచ్చిందండి. యోషోబు అన్నలు ఆ యొక్క ఐగుప్తు దేశమునకు వచ్చారు. కానాను విడిచిపెట్టి ఆహారము కోసము యోషోబు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వచ్చిన ప్రదేశాన్ని యోషోబును వాళ్ళని చూసే యోషోబు వాళ్ళని అన్నలను జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నలను జ్ఞాపకం చేసుకున్న తరువాత అన్నలతో అంటున్నాడు, అన్నలను అడుగుతున్నాడు, మీరెంతమంది? మీరు వేగుల వారు కదా అని అన్నప్పుడు, లేదు, మేము వేగుల వారము కాదండి, మేము వేగుల వారం అయితే కాము, మేము ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలము, మేము ఒకే తండ్రి మాకు జన్మనిచ్చాడు, మేము 12 మంది, ఒకడు చనిపోయాడు, ఒకడు మా తండ్రి దగ్గర ఉన్నాము, ఇదిగో మిగిలిన వాళ్ళం మేము అన్నప్పుడు, మీ తమ్ముడిని తీసుకొని వస్తేనే మిమ్మల్ని పంపిస్తాను అని మీలో ఒకడు వెళ్ళి మీ తమ్ముడిని పిలుచుకొని రమ్మని చెప్పాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, యోషోబు దేశమును పరిపాలించే అధికారి అయ్యాడండి. ఈరోజు శోధనలో సమస్యల్లో ఉన్నావేమో, రేపటి దినము ప్రజలను ప్రభు మార్గమును నడిపించే దేవుని సేవకుడు అవుతావు, దేవుని సేవకురాలు అవుతావు. ఇదిగో దేశాన్ని పరిపాలించే నాయకుడు అవుతావు. శపించబడుతున్న నీవు నిందలు అవమానాలు భరిస్తున్న నిన్ను దేవుడు ఒక ఉన్నత స్థానములో నిలబెడతాడండి. ఆయన్ని నమ్మినప్పుడు, ఆయన్ని ఆరాధించినప్పుడు, ఆయన సేవించినప్పుడు, ఆయన సంకల్పంలో ఉన్నప్పుడు, ఆయన ప్రేమను పొందినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. అయితే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీవు నా సన్నిధిలోకి మొదట రావాలి, నన్ను నమ్మాలి, అప్పుడు నువ్వు దీవించబడతావు. అయితే ఆదికాండం 42వ అధ్యాయం 24-25లో అన్నదమ్ములను ఆదరించాడండి యోషోబు. తన తండ్రిని పిలుచుకున్నాడు. తన తండ్రిని అడిగాడు, నీకు ఎంతమంది బిడ్డలు అన్నాడు. అయితే నాకు ఎంతమంది బిడ్డలు, ఒకడు చనిపోయాడు అన్నారు. మరలా అడిగాడు. అయితే బెన్యామిన్ను చూసి సంతోషపడ్డాడు. బెన్యామినుకు రాజవస్త్రాలు ధరించాడు. ఎందుకంటే తమ్ముడంటే ప్రాణం యోషోబుకి. బెన్యామిను ప్రసివాడు, చిన్నవాడు. బెనీని ఈ బెన్యామిను ఎక్కడ పుట్టాడంటే సుఖ సంతోషాలకు మధ్యలో, అంటే
మరణ పడగల మధ్యలో, ఇటు సుఖంగా ఇటు కష్టములో మధ్యలో పుట్టాడు కాబట్టి అతడు బెన్యామీను అని నామకరణం చేశారండి. జీవితములో నీ దేవునికి లెక్క చెప్పే స్థానంలో నీవు ఉన్నావా? దేవుని సన్నిధిని ఆదరించేవాడివా? లేదా దేవుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, గనుడగు దేవా, నీ బిడ్డలను దీవించు. యోషోబు వంటి జీవితం మాకందరికీ దయచేయండి. అద్భుతం చేసి ఆశీర్వదించి బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండను గాక. మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా, అభిషేక్ ఫౌండేషన్, 17/3 అరండల్పేట, గుంటూరు. ప్రార్థన విన్నపములు తెలియచేయండి. ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది కరోనా కాలంలో కరోనా నుండి స్వస్థపరచబడుతున్నామన్నా అని మరి సాక్ష్యాలు తెలియజేస్తున్నారు. గర్భఫలము లేని వారు గర్భఫలం పొందుకుంటున్నామన్నా అని తెలియపరుస్తున్నారు. మీ అందరి ప్రార్థన సహకారంలో మేము బాగానే ఉన్నాం. మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మీ విజ్ఞాపనలు, మీ యొక్క ఉత్తర ప్రత్యుత్తరములను తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలను తెలియపరచండి. మీ నిమిత్తము అనుదినము అనుక్షణము ప్రార్థన చేయటానికి ప్రార్థన టవర్ అయిన JLPM ప్రేయర్ టవర్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. తెలియపరచండి. మీ నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాం. మీ నిమిత్తం దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాం. JLPM మినిస్ట్రీస్ మీ నిమిత్తం అనుదినం అనుక్షణం మీ కొరకు ప్రార్థనలో గడపడానికి, ఏకీభవించడానికి అందుబాటులో మీకు తోడుగా సహకారులుగా ఉంటారు. కనుక ప్రభు సంకల్పానుసారంగా మనం నడిచినప్పుడు యోషోబు వంటి ఆధిక్యతను మనం పొందుతాం. యోషోబు వంటి స్థానంలో మనం వెళ్తామని ప్రభు ప్రతినిధిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఒక చిన్న ప్రార్థన సహాయాన్ని మీ అందు నేను అర్జిస్తున్నాను. నా సహోదరి, మా అక్కగారు, నా సహోదరి, నన్ను అమితంగా ప్రేమించి నా సహోదరి కొంచెం మెదడు భాగం దగ్గర బ్లడ్ క్లాట్ అయ్యి గడ్డ కట్టి బ్లడ్ క్యాన్సర్గా రావటం, అది మెదడంతా పాకిపోయింది. డాక్టర్లు చేతులు ఎత్తేశారు. ఈమె ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు బ్రతుకుతాయో చెప్పలేము. దీనికి మందు లేదు, మెడిసిన్ లేదు. కాబట్టి మీ దేవుడేకు మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఆమెను రక్షిస్తే, స్వస్థపరుస్తారు, ప్రార్థన చేసుకోండి అని వాళ్ళు తెలియపరిచారండి. ఒక డాక్టర్గా మేమేం చేయలేము, మీ దేవునికి మీరు మొరపెట్టుకోండి అన్నారు. కానీ మీ అందరికీ ఒక చిన్న ప్రార్థన విజ్ఞాపనాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇదిగో మీ అందరి కొరకు ప్రార్థన చేసే నేను, నా కుటుంబంలో ఉన్న ఒక సమస్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ అందరి నిమిత్తం నేను అనుదినం ప్రార్థనలో ఉంటాం. మీ అందరికీ చిన్న ప్రార్థన సహకారాన్ని కోరుతున్నాను. మీ ప్రార్థన సహకారాలను అర్థిస్తున్నాను. నా సహోదరి కొరకు ప్రార్థన చేయమని మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. నా దేవుని బిడ్డలారా, ఈ చిత్తము, ప్రభు చిత్తము ఆమె పట్ల సంకల్పించబడటానికి ఆమెను ప్రభు తన పరిచర్యకు సిద్ధపరుచుకున్నాడు. సమర్పణ కలిగిన స్త్రీగా, సమర్పణ కలిగిన దేవుని సేవకు ఆమెను ప్రభు ఎన్నుకున్నాడు. వివాహ బాంధవ్యమును విడిచిపెట్టి సమర్పణ కలిగిన సేవకు ఆమెను ప్రభు ఎన్నుకున్నాడు. అది కాకుండా ఆమె కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేను కోరే ఒకే ఒక సహాయము, ఒకే ఒక రిక్వెస్ట్, ఒకే ఒక విజ్ఞాపన. అదేంటంటే, నా సహోదరి కొరకు ప్రార్థన చేయండి. ఆ మెదడులో ఉన్న ఆ బ్లడ్ క్లాట్ అయిన బ్లడ్ పార్ట్స్గా ఆ బాడీ మొత్తం వెళ్ళిపోవడానికి, అక్కడేం క్లాట్ అయి ఉండటానికి దేవుడు స్వస్థపరచులాగున, దేవుడు తన సేవకురాల్ని తన పరిచర్య కొరకు వాడుకొనులాగున నా సహోదరి కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు మేము ఎప్పుడు ప్రార్థనలో ఉంటాం. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. బ్రదర్ బి అభిషేక్ గారు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 7659018230. మరొక నెంబర్ 9553904837. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.